పోలీస్ సిబ్బందికి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు. శనివారం పోలీస్ యూనిట్ హాస్పిటల్ నందు నూతన వైద్య పరికరాలు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సుమారు 8 లక్షల రూపాయలతో పోలీస్ యూనిట్ హాస్పిటల్ ఏర్పాటుతో పాటు అధునాతనమైన వైద్య పరికరాలను కొనుగోలు చేయడం జరిగిందని వివరించారు. దానికి తోడు ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఎప్పటి నుంచో పోలీసుల ఆరోగ్యం కొరకు పోలీస్ హాస్పిటల్ కు నూతన అంకులతో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు కళ నేటికి నెరవేరిందన్నారు. అలాగే జిల్లాలో పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి అనారోగ్య సమస్యలు తలెత్తే వైద్య పరీక్షల నిమిత్తం పోలీస్ హాస్పిటల్ ను రెనోవేషన్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా డాక్టర్లు ఎగ్జామినేషన్ కేబుల్ను ఏర్పాటు చేయడంతో పాటు ల్యాబ్ కు సంబంధించిన పలు రకాల టెస్టులను ఇక్కడ చేసుకోవచ్చని తెలియజేశారు. వీటితో పాటు ఎక్స్రే పరీక్షలు చేసుకోవచ్చని తెలియజేశారు. పోలీస్ సిబ్బంది 3000 ఓపీ బుక్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీసులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ వెంకట్రావు, పరిపాలన అదనపు ఎస్పీ ఆర్ముడు, రిజర్వ్ శ్రీనివాసరావు, టౌన్ డిఎస్పీ భక్తవత్సలం, క్రైమ్ డిఎస్పీ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన తిరుపతి జిల్లా యూనిట్ హాస్పిటల్ రెనోవేషన్ చేసుకొని మళ్ళీ దీన్ని పునఃప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు నిజంగా ఇది చేయడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మనకి యూనిట్ హాస్పిటల్ దాదాపు 2010లోనే ఎప్పుడో మనకు మొదలైనప్పటి నుంచి కూడా తర్వాత ఎప్పుడు కూడా దీనికి సంబంధించి మనం మరమ్మతులు చేయటం కానీ దీనికి సంబంధించి కొంచెం ఏమంటాము దీని యొక్క మెయింటెనెన్స్ పట్ల కొంచెం అంత సరైన శ్రద్ధ వహించలేదని రీసెంట్గా ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు మా ఐడీజీ సార్ మేము విజిట్కి వచ్చినప్పుడు చూస్తే కొంచెము హాస్పిటల్లో పరిస్థితులు బాగాలేకపోవడం. ఎందుకంటే మా మెన్ అందరూ కూడా ఫస్ట్ వాళ్ళకి ఏదైనా చిన్న ఇదైనా కానీ అనారోగ్యం ఉంటే ముందుగా వాళ్ళు వచ్చేది యూనిట్ హాస్పిటల్కి. సో అటువంటి హాస్పిటల్ సరైన వాతావరణం లేకపోతే మంచి శుభ్రంగా పరిశుభ్రంగా లేకపోతే వాళ్ళకి ఏమంటాం వాళ్ళకి డిగ్నిటీ కల్పించే విధంగా లేకపోతే చేసే సిబ్బంది కావచ్చు మా మెన్ను కూడా అది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో వెంటనే దీన్ని రెనోవేట్ చేయాలన్న ఉద్దేశంతో లాస్ట్ ఒక 1 మంత్ నుంచి కూడా దీన్ని మనం చేయడం జరిగింది. సో ఈరోజు మీరు చూసినట్లయితే నిజంగా చాలా చక్కగా రావడం జరిగింది. దానికి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మనం అన్ని కూడా లేబుల్స్ ఈవెన్ ఎగ్జామినేషన్ వార్డులో కూడా ప్రాపర్గా బెడ్స్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా కానీ ఇక్కడ యాక్చువల్గా యూనిట్ హాస్పిటల్లో దాదాపు మనం 13 రకాల టెస్టులు చేయించుకోవచ్చు. సో అన్ని చేయించుకోగలిగిన ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ సరైన సౌకర్యాలు అయిపోవడం వల్ల మెన్ ఇక్కడికి వచ్చి చేయించుకునే దాంట్లో కొంచెం వెనుకాడుతూ ఉండేవారు. ఇప్పుడు మనం దీని యొక్క వాతావరణం దీని రూపురేఖలు పూర్తిగా మార్చడం వల్ల ఖచ్చితంగా మా మెన్ కానీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా మంచి వచ్చి మా డాక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి మంచి వైద్య సేవలు అందిస్తారని చెప్పి నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. అట్లాగే మా మెన్ అందరూ కూడా ఈ యూనిట్ హాస్పిటల్ ఫెసిలిటీని ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధతో ఉండి వాళ్ళు పోలీస్ శాఖకు మరింత మెరుగైన సేవలు అందిస్తారని చెప్పి నేను విశ్వాసం తెలియజేస్తున్నాను. వాళ్ళకు బేసిక్ బీపీ, షుగర్ లేకపోతే ఇంకా అదర్వైజ్ ఫీవర్, అదర్ ఇన్ఫెక్షన్స్, బేసిక్ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ టెస్ట్ కి సంబంధించి బ్లడ్ కలెక్షన్ ఇవన్నీ కూడా చేస్తారు. సో అవన్నీ కూడా ఇంకా